ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆ ప్రాంతాన్ని తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డగా పిలుస్తారు. ఇంతకాలం బీఆర్ఎస్ కంచుకోటగా భావిస్తూ వచ్చారు. ఒక్క ఎలక్షన్తో ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలే మారిపోతున్నాయి. నిన్నటి అధికార పార్టీ ఖాళీ అవుతోంది. బతిమలాడిన నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. హార్డ్ కోర్ బీఆర్ఎస్ ఫ్యాన్స్ సైతం ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. గత 10 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఏకపక్ష నిర్ణయం, పార్టీ శ్రేణులు కార్యకర్తల మనోభావాలకు విలువనివ్వకపోవడంతో వారు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతున్నారు. సొంత పార్టీలోనే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ సోదరుడి కుమారుడు, వరంగల్ 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంతకాలం ఎమ్మెల్యేలే నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండడంతో వారి అవినీతి, అక్రమాలతో పాటు పార్టీలో ఏకపక్ష నిర్ణయాలపై కార్యకర్తలు గలమెత్తలేకపోయారు. సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం కనిపించేది కాదు. ఎమ్మెల్యేల అవినీతి బాగోతం తమ మెడకు చుట్టుకుంటుందని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తికి, అసహనానికి లోనవుతూ ఉండేవారు. పైగా పార్టీలో వర్గపోరుకు బలయ్యామని ఇంతకాలం ఆవేదన చెందుతూ వచ్చిన వారు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ కొత్త పార్టీలోకి వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ అహంకారపూరితంగా వ్యవహరించడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, కార్యకర్తలను లెక్క చేయకపోవడంతో దాని ప్రభావం ఇప్పుడు పార్టీపై పడింది. తొలుత వరంగల్ నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. తర్వాత నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఓరుగల్లు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొత్త రాగం వినిపిస్తోంది. పలువురు మాజీలు కూడా కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు పీసీసీ కూడా సిద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు తాజా మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమై మంతనాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడుతోందని గ్రహించిన వారంతా అధికార పార్టీలోకి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చునే బదులు క్రియాశీలంగా ఉండాలంటే కాంగ్రెస్లో చేరడమే మంచిదన్న ఫీలింగ్ వారికొచ్చింది. బీఆర్ఎస్లో ఏళ్ల తరబడి క్రియాశీలంగా పనిచేస్తున్న ప్రయారిటీ లభించని లీడర్లకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. ఇప్పటికే గాంధీ భవన్ వేదికగా చేరికల లిస్టు రెడీ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత చేరికలు షురువు చేసే ఛాన్స్ ఉంది. కొందరు సీఎం చేతుల మీదుగా కండువా కప్పుకోవాలనుకుంటూ ఉండగా మరికొందరు ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో పార్టీలో చేరాలనుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం వారిని చేర్చుకొని లబ్ధి పొందాలనుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద చేరికలు పెంచితే తాము కోరుకున్న 14 లోక్సభ స్థానాలు రావటం ఖాయమని టీం రేవంత్ రెడ్డి అంచనా వేసుకుంటోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.